హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనోజ్ డీలర్ ముఖేష్ కి నిజం చెప్పేసిన బాలు నిజాయితీ నచ్చి మనోజ్ కి డీల్ ఓకే చేసిన ముఖేష్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనోజ్, బాలు, రవి, ముఖేష్ అందరూ కలిసి ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఉంటారు. కానీ మీనా మాత్రం బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భోజనం చేయకుండా. అప్పుడే శృతి మీనా దగ్గరికి రావడంతో, మీనా ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? పద మనం వెళ్ళి భోజనం చేద్దాం, వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. మనం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండడం కన్నా మనం వెళ్ళి భోజనం చేయడం బెటర్ మీనా. పద మనం ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పేసి శృతి అంటుంటే, లేదు శృతి, మామయ్య చెప్పాడు ఎవరిని మందు తాగొద్దని చెప్పాడు శృతి, నేను వెళ్ళి ఆయన తీసుకొస్తానని చెప్పేసి మీనా వెళ్ళబోతుంటే అప్పుడే విద్య వచ్చి, మీనా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? రోహిణి నీ కోసం శృతి కోసం భోజనం పంపించింది, మీరు ఇక్కడే భోజనం చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు? బాలు కోసం వెళ్తున్నావా? కానీ అక్కడ వాళ్ళందరూ బిజీగా ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడికి ఎందుకు నువ్వు వెళ్ళడం, నువ్వు ఇక్కడే భోజనం చేయి, బాలు వస్తాడులే అని చెప్పేసి విద్య అయితే అంటూ ఉంటుంది. ఇంకా శృతి, మీనా ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. మరోపక్క బాలు మాత్రం ఫుల్గా తాగేసి ఆ క్లయింట్తో కలిసి పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటాడు. బాలుతో కలిసి అందరూ అయితే డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. బాలు వీడియో తీసుకుందామని ఫోన్ తీసేసరికి ఇంతలో విద్య వచ్చి, బాలు ఇక్కడి ఫోన్ నేను తీస్తా వీడియో, నువ్వు వెళ్ళి డాన్స్ చెప్పు అని చెప్పేసి విద్య అయితే పంపిస్తుంది బాలుని. ఇంకా వెంటనే రోహిణి వచ్చేసి, ఏ విద్య ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పేసి బాలు ఫోన్ తీసుకొని శివ దొంగతనం చేసిన వీడియో ప్లే చేసి ఆ వీడియో రోహిణి ఫోన్ కి పంపించుకుందామని సెండ్ చేసుకునే లోపే బాలుకి ఫోన్ గుర్తుకు రావడంతో రోహిణి దగ్గరకు వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఆ విద్య వచ్చేసి, ఏంటి రోహిణి, తీసుకున్నావా వీడియో, నీ ఫోన్కి పంపించుకున్నావా అని విద్య అడిగేసరికి, ఎక్కడే, నేను వీడియో ఓపెన్ చేశాను అంతే, నేను నా ఫోన్కి పంపించుకుందామని లోపే బాలు వచ్చి ఫోన్ తీసేసుకున్నాడు కదా, ఇంకా నేను ఎక్కడ పంపించుకున్నాను అని రోహిణి అయితే అంటూ ఉంటుంది విద్యతోటి. ఆ విద్య, నువ్వు వెళ్ళి మీనాను చూసుకో, నేను ఇక్కడ చూసుకుంటానని విద్యనైతే పంపిస్తుంది రోహిణి. ఇంకా బాలు డాన్స్ అయిపోయిన తర్వాత ఆ క్లయింట్ వచ్చేసి, సూపర్ బాలు, చాలా బాగా పాట పాడావు, డాన్స్ కూడా చాలా బాగా వేసావే, నీ పాట నీ డాన్స్ చాలా బాగున్నాయి, నువ్వు నీ కార్ షోరూమ్కే ఓనర్ అయి ఉండి ఇంత సింపుల్గా ఉన్నావు అని ముఖేష్ అనడంతో బాలు అయితే ఒక్కసారిగా డల్ అయిపోతాడు. ఏమైంది బాలు, ఎందుకలా డల్ అయ్యావు అని ముఖేష్ అనడంతో, ఏం లేదు సార్, మీరు నన్ను ఇప్పుడు ఏమన్నారు అని బాలు అడిగేసరికి ముఖేష్ని, నిన్ను చూస్తుంటే చాలా మంచోళ్ళలా కనిపిస్తున్నావు బాలు, నీ పాట నీ డాన్స్ చాలా బాగున్నాయని కదా నేను అన్నాను, మరి నువ్వు దేనికి ఫీల్ అవుతున్నావు అని ముఖేష్ అనడంతో, సారీ సార్, నన్ను క్షమించండి, మీరు ఇంత మంచివారని తెలియక మేము మీకు అబద్ధం చెప్పాము అని బాలు అనడంతో, ఏంటి అబద్ధం చెప్పారా, ఏంటది బాలు అని ముఖేష్ అడిగేసరికి, అది సార్, నేను ట్రావెల్ ఏజెన్సీ నడపట్లేదు సార్, పైగా నా దగ్గర 50 కార్లు కూడా లేవండి, నా దగ్గర ఉన్నది 2 కార్లే, వాటికి కూడా నెల నెల డ్యూ కడుతూనే ఉన్నాను. అంతేకాదండి, నా తమ్ముడు రవి రెస్టారెంట్ నడపట్లేదు, ఒక హోటల్లో చెఫ్గా పనిచేస్తున్నాడని బాలు చెప్పడంతో ముఖేష్కి చాలా కోపం వస్తుంది మనోజ్ పైన. ఇంకా మనోజ్, రోహిణి అయితే బాలు మాటలు విని చాలా భయపడుతూ ఉంటారు. అవునా, ఎందుకలా అబద్ధం చెప్పారు నాకు మీరందరూ అని ముఖేష్ అడిగేసరికి, సార్, మనోజ్ అబద్ధం చెప్పడం తప్పే సార్, కానీ నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను మీకు, అందుకే నిజం చెప్తున్నాను. మనోజ్ లైఫ్లో ఫస్ట్ టైం నన్ను హెల్ప్ అడిగారు సార్, నేను చేయకుండా ఉండలేకపోయాను. నాకు ఈ కోట్ ఈ సూట్ నాకు సెట్ అవ్వదు సార్, నేను ఒక క్యాబ్ డ్రైవర్ని సార్, అంతేకాదు నా భార్యకి బొకే షాప్ లేదు, పూలు తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తుంది సార్, అబద్ధం చెప్పినందుకు మమ్మల్ని క్షమించండి సార్ అని బాలు అనడంతో ముఖేష్కి చాలా కోపం వచ్చి, చూడు బాలు, మనోజ్ చేసిన పనికి నేను ఈ డీల్ని క్యాన్సిల్ చేయాలనుకున్నాను, కానీ నీ క్యారెక్టర్ నచ్చింది నాకు, మనోజ్ అబద్ధం చెప్పినా నువ్వు నిజం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు చూడు, అందుకనే ఈ డీల్ని క్యాన్సిల్ చేయకుండా ఓకే చేస్తున్నాను నేను అని ముఖేష్ అనడంతో రోహిణి, మనోజ్ ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.